అయితే మీ గురుగారు రాఘవేంద్ర గారు సార్, ఇప్పుడు బేసిక్ గా అమ్మాయిని అందంగా చూపించాలంటే ఫస్ట్ ఆయన పేరు చెప్తారు యాక్చువల్గా. బట్ అలాంటి వ్యక్తి ఇద్దరు మిత్రుల సినిమాకి మిమ్మల్ని ఎందుకు సాంగ్ షూట్ చేయమన్నారు సార్? యాక్చువల్గా అయితే కాన్సెప్ట్ చెప్పేసి డ్యాన్స్ మాస్టర్ తీసేయమని చెప్పొచ్చు. నేను కొంచెం అప్పుడు ఫ్రీగా ఉన్నాను. చిరంజీవి గారు అడిగారు నన్ను, మీరు వస్తే బాగుంటుంది అని. అట్లాగే అని చెప్పి రాఘవేంద్ర గారితో చెప్తే అయ్యో అనుకైతే నాకు చాలా ఇది కదా అని చెప్పి ఆయన కూడా సంతోషపడ్డారు. సరే అని న్యూజిలాండ్లో తీసిన సాంగ్స్ అన్ని నేనే దగ్గర నుంచి చేశాను. అంటే ఆయన మార్పు కనపడతానే ఉంటారు మీరు చేసిన కూడా. అంటే అంటే మీరు ఆయన సినిమా అది మీరు ఏదన్నా టచ్ తీసుకున్నారేమో తెలియదు కానీ ఆ సినిమాలో అయితే ఆ సాంగ్స్ లో ఆ హీరోయిన్స్ గ్లామరస్నెస్ అనేది అలా కనపడుతూ ఉంటుంది, గ్లామరస్ ఉండడానికి. సార్ అయితే హీరోయిన్స్ విషయంలో మీరు చాలా బుద్ధివంతుడని విన్నాం సార్ యాక్చువల్గా. అంటే మీ పని మీరు చూసుకోవడం తప్ప అసలు వేరే వ్యవహారాలు ఏమి ఉండేవి కదని చెప్పి. సో మీకు మరి మీతో ఉన్న హీరోయిన్స్, వర్క్ చేసిన హీరోయిన్స్ కొంచెం క్లోజ్ గా ఉన్న హీరోయిన్స్ అంటే ఎవరు సార్? అందరు బాగా క్లోజ్ గా ఉండరు. శ్రీదేవితో సార్. శ్రీదేవి సొంత సినిమా మొదలు పెట్టింది, డైరెక్టర్ గా పెట్టిందిగా. చిరంజీవి గారి హీరో, నేను డైరెక్టర్ని. మేము అసలు దగ్గర కూర్చుని వాళ్ళ ఇంట్లో ఎన్నిసార్లు కూడా చూసాను నేను. శ్రీదేవి ఇంట్లో స్టోరీ డిస్కషన్ చేసేవాళ్ళం. తర్వాత 2 పాటలు రికార్డ్ చేసాం, బబ్బీలాడి. తర్వాత షూటింగ్ చేసాం 2 సార్లు, కొంత టాకీ కూడా చేసాం. తర్వాత నాకే ఎందుకనో వీళ్ళిద్దరితో చేస్తున్నప్పుడు ఏదన్నా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అని షూటింగ్ చేస్తున్నాం కానీ నచ్చట్లా సీన్స్. అప్పుడు చెప్పాను శ్రీదేవికి, ఏమన్నా కొంచెం సబ్జెక్ట్ మీద కూర్చుని ఇంకేదో కావాలనిపిస్తుంది, సరిపోవట్లేదు నాకు అని. సరే సార్ మీ ఇష్టం సార్ అంది. ఇక కూర్చోవడం అట్లా లేట్ అయిపోయింది. వజ్రాల దొంగనే పెట్టాం అప్పుడు. ఓకే. అయితే ఇప్పుడు ఖైదీ ఫస్ట్ కృష్ణ గారు చేయాల్సింది కదా? లేదు, ఆ సినిమా ప్లేస్ లో ఏదైనా సినిమా చేయాల్సిందా సార్? లేదు, అసలు కృష్ణ గారిని ఎప్పుడు అనుకోలేదు సార్. కృష్ణ గారితో సినిమా చేయాల్సిన టైంలో ఖైదీ జరిగిందని చెప్పి అక్కడ విన్నా అని మామూలుగా చెప్పుకుంటారు. బట్ మేము కృష్ణ గారిని ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. ఫస్ట్ అనుకోవడమే చిరంజీవి గారితో చేస్తే బాగుంటుందని ప్రొడ్యూసర్స్ కానివ్వండి, నేను కానివ్వండి అనుకున్నాము. అతనికి తగిన సబ్జెక్ట్ ఏదైతే బాగుంటుందని 4-5 సబ్జెక్టులు అనుకోవటం, బాగుంది అనుకోవటం, మళ్ళీ పొద్దున్నే వచ్చి బాగాలేదు అనుకోవటం, ఇట్లా జరిగి ఫైనల్ గా ఇది తిరుపతి రెడ్డి గారు ఏదో ఒక చిన్న లైను ఇంగ్లీష్ పిక్చర్ లో ఏదో చిన్న ఫస్ట్ బ్లడ్ దాంట్లో గెటప్ బిగినింగ్ ఒక సీన్ అది తీసుకుని మేము తయారు చేసుకుని పర్చూర్ బ్రదర్స్ బ్రహ్మాండంగా రాశారు. అయితే అప్పటి వరకు చిరంజీవి గారి క్యారెక్టర్ కొంచెం అంటే యాక్షన్ ఉన్నా కూడా ఒక సాఫ్ట్ ఓరియంటెడ్ ఉండేది. ఇది టోటల్ యాక్షన్ సినిమా కదా? టోటల్ యాక్షన్. సో మీకు చేసేటప్పుడు అనిపించిందా ఇది ఏదో ఒక ఇంత సెన్సేషన్ అవుతుంది? అట్లా ఏమనిపించలేదు. కాకపోతే డ్యూయట్ సాంగ్స్ నాకే బోర్ పెట్టేది. 4-5 సినిమాలు అప్పటికి తీసి నేను ఏమో ఈ హీరోయిన్ కలవగానే ఓకే అనగానే ఏదో పాట తీయటం ఇట్లా కాకుండా ఏదైనా కాస్ట్యూమ్స్ వేసి చేద్దాము. ఇద్దరు మంచి డాన్సర్స్, మాధవి కానివ్వండి, చిరంజీవి కానివ్వండి, మంచి డాన్సర్స్ కదా. వీళ్ళతోటి కొంచెం మనం కాస్ట్యూమ్ సినిమా సాంగ్స్ అట్లా చేస్తే బాగుంటుంది అనిపించి 2 సాంగ్స్ అట్లా చేసాం. విశ్వామిత్రుడి సాంగ్ ఒకటి, ఈ రగులుతోంది మొదలుకుంది. కానీ అవి జనానికి నచ్చుతాయా లేదా అనేది కొంచెం డౌట్ ఉండేది. కొంచెం ఆ పాములు కళ సో విపరీతంగా నచ్చినాయి జనానికి. నచ్చలేదు సార్. ఇప్పటికీ కూడా స్టిల్ టీవీలో మీరు మార్నింగ్ బ్యాండ్ చూసుకుంటే ఏదో ఛానల్ చూడాల్సిందే. అంటే సూపర్ డూపర్ హిట్ కదా.